తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అందుకే తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ అంటారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలో 2001 నుంచి 2014 వరకు సాగిన మలిదశ ఉద్యమం ద్వారానే సాధ్యమైన తెలంగాణ ఉద్యమం 6 పదులకు పైగా సాగిన ఒక దీర్ఘకాలిక రాజకీయ ప్రజా ఉద్యమం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది. అక్కడి నుంచి 60 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎందరో నాయకుల సారథ్యంలో పార్టీలు పుట్టుకొచ్చాయి. కారణాలు ఏవైనా మధ్యలోనే లక్ష్యం పక్కదారి పట్టిపోయింది. అయితే నాయకుల స్వార్థంతో ఉద్యమం పక్కదారి పట్టినా ఉద్యమ స్ఫూర్తి మాత్రం సజీవంగానే నిలిచింది. పడలేచిన కెరటంలా తెలంగాణ ఉద్యమం అంతిమ గమ్యాన్ని చేరుకుంది. 1969లో విద్యార్థుల సారథ్యంలో మహోద్ధృతంగా ఎగసిపడిన జై తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగ ప్రవేశంతో 10 నెలలకే చల్లబడింది. సర్కార్ తూటాలకు వందల మంది విద్యార్థుల నేలకొరిగారు. అయినా విద్యార్థుల బలిదాన స్ఫూర్తి నిలిచింది. 2001లో మలిదశ ఉద్యమం పురుడు పోసుకునే వరకు ప్రత్యేక తెలంగాణ స్ఫూర్తి సజీవంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలే నడుం బిగించారు. ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో గులాబీ జెండా నీడలో మలిదశ ఉద్యమం మొదలైంది. తొలితరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో మలిదశ ఉద్యమం తొలి అడుగు వేసింది. అయితే గమ్యం చేరుతుందని తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుందన్న ఆశ అప్పటికి అంతగా లేకపోయినా 2014 జూన్ 2న 6 పదుల కల నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రపంచ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సకల జనుల సమ్మె వంటి మహోన్నత ఆందోళనలు 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల బలిదానంతో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆకాంక్ష అయితే నెరవేరింది. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కేశవరావు జాదాన్ వంటి తెలంగాణ సిద్ధాంతకర్తలు, స్ఫూర్తి ప్రదాతలు, ప్రాతః స్మరణీయుల కన్నా కలలు ఫలించాయా? 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ ఆకాంక్షను ఊపిరిగా జీవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? అందుకోసమే ఊపిరి వదిలిన వందల మంది అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాయా అంటే మాత్రం తెలంగాణ ప్రజానికం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడింది కానీ ఆకాంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి అన్నదే తెలంగాణ ప్రజలు ఇచ్చే సమాధానం అవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే 1969 నాటి తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓడి గెలిస్తే 2001 మొదలైన మలిదశ ఉద్యమం గెలిచి ఓడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవంక రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహం కూడా రాజకీయ రంగులు పులుముకున్న పరిస్థితిని చూసి వేదన పడుతున్న జనానికి ఓదార్పు కరువైంది. తన చరిత్రను తానే పఠించి ఫక్కున నవ్వింది ధరిత్రి అన్న కవి వాక్కును తెలంగాణ రాజకీయ నాయకత్వం నిజం చేస్తోందని అంటున్నారు.